యాక్చువల్లీ మనందరూ తెలుసు 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఆ టైంలో మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. దానికి సంబంధించి మనం అమెరికా వాళ్ళ జీపీఎస్ సిస్టమ్ అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత ఇజ్రాయెల్, రష్యా మనకు కాస్త హెల్ప్ చేసాయి కానీ అవి సరిపోలేదనమాట. సో ఇండియా స్వతహాగా తనకే తాను ఒక స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వీలెన్స్ సిస్టమ్ ప్రాపర్గా తయారు చేసుకుంటే చాలా విషయాలకి ఇండియాకి ఉపయోగం కలుగుద్ది అనమాట. మనం కనుక 2001లో మనం లాంచ్ చేసిన స్పేస్ బేస్డ్ సర్వీలెన్స్ సిస్టమ్ ఒకసారి చూస్తే కనుక అప్పట్లో చాలా నేసెంట్ స్టేజ్, బేసిక్ సర్వీలెన్స్ కేపబిలిటీస్ మాత్రమే ఉండేవన్నమాట. ఆ టైంలో 4 సర్వీలెన్స్ శాటిలైట్స్ లాంచ్ చేసాం. కార్టోసాట్ 2A, కార్టోసాట్ 2B, రీసాట్ 2 అండ్ ఈరోస్ బి అనమాట. తర్వాత స్పేస్ బేస్డ్ సర్వీలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో 2013లో లాంచ్ చేసినప్పుడు సర్వీలెన్స్ కేపబిలిటీస్ బాగా ఎన్హాన్స్ చేసాం. దాంతోపాటు మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ కూడా పెంచాం అనమాట. దానిలో 6 అడిషనల్ సర్వీలెన్స్ శాటిలైట్స్ లాంచ్ చేసాం. అవి కార్టోసాట్ 2C, కార్టోసాట్ 2D, మైక్రోసాట్ 1 మరియు రీసాట్ 2A అనమాట. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వీలెన్స్ సిస్టమ్స్, దీనిలో ముఖ్యంగా లో ఎర్త్ ఆర్బిట్లోనే కాకుండా జియో స్టేషనరీ ఆర్బిట్లో కూడా మనం శాటిలైట్స్ ప్రవేశపెడతాం అనమాట. దీనివల్ల కాంప్రిహెన్సివ్ కవరేజ్ వచ్చింది. సో ట్రై సర్వీసెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి కంప్లీట్గా ల్యాండ్, ఎయిర్, సీ మొత్తం సర్వీలెన్స్ మనం అందియగలం అనమాట.